దేవుని బిడ్డలందరికీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ పరిశుద్ధ దినమందు మనందరం కూడా ప్రభుని ఆరాధించడానికి చేరి ఉన్నాము. మీరు మీ కుటుంబాలతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి మీ గృహాల్లో సిద్ధపడి కూర్చొని ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ దినము మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆనందించడానికి, దేవుని స్వరాన్ని వినడానికి చేరి ఉన్నాం. అలాగే దేవుని చేత సంధించబడ్డానికి చేరి ఉన్నాం కదా. మనందరం కూడా మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూద్దాము. ఈ ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సంఘముగా ఎంతోమంది వారి వారి గృహాల్లో చేరి ప్రభుని ఆరాధిస్తున్నారు. మనము భౌతికంగా ఆయా చోట్ల ఉన్నప్పటికీ ఆత్మలో అందరం కూడా ఏకీభవిస్తూ పాడుతూ ఆరాధిస్తాము. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ఆ దేవుని సన్నిధిని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆహ్వానిస్తూ ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తాం. ఈ ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరం కూడా, చిన్నలు పెద్దలు యవనస్తులు ప్రతి ఒక్కరం దేవుని వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారివైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. యేసు అనే నామము ద్వారా మేమందరమును కూడా నీ సన్నిధానములో చేరి ఈ పరిశుద్ధ దినమందు నీ ఉన్నతమైన నామాన్ని ఘనపరచడానికి చేరి ఉన్నాము. దేవా, మేము నీ బిడ్డలము. నిన్ను ఆరాధించుట నువ్వు మాకిచ్చిన భాగ్యము, నిన్ను కొనియాడుట నువ్వు మాకిచ్చినటువంటి గొప్ప ధన్యత. పరమందు కోటాను కోట్ల దేవదూతలతో పాటు మేమును కూడా ఈ భూమి మీద నిన్ను మహిమపరచడానికి చేరి ఉన్నాం. ప్రతిదినము కూడా ఆరాధిస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా ఈ దినము కూడా మేమందరమును ఒకే సంఘముగా ఆయా ప్రాంతాల్లో, ఆయా గృహాల్లో చేరి నిన్ను ఆరాధించబోతుండగా యేసు నామమున నీ సన్నిధిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చావు కదా. మా మధ్యలోనికి రండి దేవా. నువ్వు మా మధ్యలో ఉన్నందుకై స్తోత్రాలు. మేము నీ సన్నిధిని అనుభవిస్తూ నిన్ను మహిమపరచాలి, నిన్ను కీర్తించాలి, మా స్వరములెత్తి నిన్ను మహిమపరచాలి. మా హృదయాంతరంగంలో ఉన్న కృతజ్ఞతను నీకు అర్పించాలి. ఈ దినము దేవా, మా హృదయ అర్పణలు నీ సన్నిధానంలో నీకు చెల్లించబోతూ ఉండగా నీవే దేవా మా ఆరాధనను స్వీకరించండి. పాటల ద్వారా మహిమ పొందండి. మా ఆరాధన నీకు అంగీకారముగా ఉండునుగాక. నీ దివ్య వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ లేఖన సత్యాలను మీరు మాకు బయలుపరచండి నాయన. నీ మాటలు వింటున్నప్పుడు మా హృదయాలు నీ వాక్యమును బట్టి మండించబడాలి. నీ వాక్కు ద్వారా మేము తాకబడాలి. నీ వాక్కులో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. నీ వాక్యములో ఉన్న జీవాన్ని యేసు నామములో మీరు రిలీజ్ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. అలాగే ఈ దినము మేమందరం ఒకే కుటుంబముగా నీ బలలో పాలు పొందబోతూ ఉన్నాము. దైవమా, నీ బలమైన సన్నిధిని మా మధ్యలో ఉంచండి. మేము ఏకాత్మతో, ఏక హృదయాలతో నిన్ను దేవా సేవిస్తూ నీ బలలో పాలు పొందుతూ ఉండగా నీవే మాతో ఉండండి. మమ్మల్ని అందరినీ దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే ఈ దినము బలహీనలు కూడా దేవా మీరు దర్శించండి. కృంగిన వారిని, ఆయా సమస్యలతో వచ్చిన వారిని, క్రొత్తగా ఈ ఆరాధనలో పాలు పొందిన వారిని మీరు దీవించండి దేవా. వారు నిన్ను ఆరాధిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పొంది ఉండగా నీ బలమైనటువంటి దీవెన, నీ తాగుదల వారికి అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా, ఆది నుంచి అంతం వరకు నీ స్వాధీనము తీసుకునండి. నీ చిత్త ప్రకారం నడిపించండి. నీ చిత్తానికి వ్యతిరేకంగా పనిచే ప్రతి క్రియను నీ నామములు గద్దిస్తూ ఉన్నాము. చీకటి క్రియలను దేవా ప్రభు, ఆయా ప్రభావాలను నీ నామములో లయపరుస్తూ ఉన్నాము. నీవే దర్శించండి. మరొకసారి మా సంఘ బిడలను, మమ్ములను మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ఆరాధనంతటి ద్వారా నీవే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకునమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. మన దేవుని నామము అన్ని నామముల కంటే హెచ్చైనది. ఆయన నామం కీర్తించబడదగినది గనుక అలాంటి ప్రభుని మనము ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ
మన ఆరాధన అర్పిస్తాం. ఈ సమయంలో మనందరం కూడా కలిసి ప్రభుని కొన్ని పాటలు పాడుతూ ప్రభుని కీర్తిస్తాం. సమయంలో మనందరం కూడా కలిసి మొదటి పాటగా నిత్యము నిరంతరము నీ నామం పొగడెదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడును అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. అందరం మాతో పాటు కలిసి బిగ్గరగా పాడండి. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని మనము మహిమపరుస్తాం. నిత్యము నిరంతరము నీ నామం పొగడెదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడును. నిత్యము నిరంతరము నీ నామం పొగడెదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడును. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా, నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. నిత్యము నిరంతరము నీ నామం పొగడెదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడును. నిత్యము నిరంతరము నీ నామం పొగడెదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడును. యాకోబును నీ కొరకై ఏర్పరచుకొంటివి, ఇశ్రాయేలును వేరుపరచి స్తుతింపజేసితివి. యాకోబును నీ కొరకై ఏర్పరచుకొంటివి, ఇశ్రాయేలును వేరుపరచి స్తుతింపజేసితివి. మంచివాడవయ్యా, బహు గొప్పవాడవయ్యా, మంచివాడవయ్యా, బహు గొప్పవాడవయ్యా. నా గానం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే మెస్సయ్యా. నా గానం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే మెస్సయ్యా. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా, నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. నిత్యము నిరంతరము నీ నామం పొగడెదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడును. నిత్యము నిరంతరము నీ నామం పొగడెదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడును. ఇహమందు పరమందు నీ చిత్తము జరిపితివి, ఆవిరిని లేవనెత్తి వానగా మార్చితివి. ఇహమందు పరమందు నీ చిత్తము జరిపితివి, ఆవిరిని లేవనెత్తి వానగా మార్చితివి. ప్రియుడవు నీవయ్యా, నా ప్రభుడవు నీవయ్యా, ప్రియుడవు నీవయ్యా, నా ప్రభుడవు నీవయ్యా. నా గానం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే మెస్సయ్యా. నా గానం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే మెస్సయ్యా. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా, నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. నిత్యము నిరంతరము నీ నామం పొగడెదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడును. నిత్యము నిరంతరము నీ నామం పొగడెదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడును. వాక్కు చేత విశ్వమంతా కలిగించితివయ్యా, ఊపిరిచే సర్వ సమూహం సృష్టించితివయ్యా. వాక్కు చేత విశ్వమంతా కలిగించితివయ్యా, ఊపిరిచే సర్వ సమూహం సృష్టించితివయ్యా. సర్వము నీవయ్యా, సృష్టికర్తవు నీవయ్యా, సర్వము నీవయ్యా, సృష్టికర్తవు నీవయ్యా. నా గానం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే మెస్సయ్యా.
నా గానం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే మెస్సయ్యా. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా, నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. నిత్యము నిరంతరము నీ నామం పొగడెదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడును. నిత్యము నిరంతరము నీ నామం పొగడెదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడును. హల్లెలూయా. మరొక పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. యేసు ప్రభు ఈ లోకానికి ఆయన నరావతారిగా వచ్చాడు. ఎందుకోసమంటే మన జీవితాల్లో ఉన్న పాపాన్ని, శాపాన్ని ఆయన తీసివేయడానికి వచ్చాడు. మన కన్నీరు తుడిచి మనకు సంతోషాన్ని ఇస్తూ మన జీవితంలో అనేకమైన మేలులు చేస్తూ ఉన్నాడు. మన కొరకు మరణించినటువంటి ఆ యేసయ్య మన నుంచి ఏది కోరట్లేదు, కానీ మన హృదయాన్ని, మన జీవితాన్ని కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనందరం కూడా మన అంతరంగాలను ప్రభుకి సమర్పించుకుంటూ మన ప్రాణాత్మ దేహములను ప్రభు ఎదుట అప్పగిస్తూ పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకమొచ్చేవయ్యా అనే పాట పాడుతూ ప్రభుని గణపరుస్తాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని కీర్తిస్తూ ఈ పాట ద్వారా ప్రభుని మహింపరుస్తాం. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకమొచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువాను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకమొచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువాను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. తల్లి నన్ను మరచిన, తండ్రి నన్ను విడచిన, యేసయ్య మరువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచిన, యేసయ్య విడువాడయ్యా. తల్లి నన్ను మరచిన, తండ్రి నన్ను మరచిన, యేసయ్య మరువాడయ్యా.
బంధువులు విడచిన, స్నేహితులు విడచిన, యేసయ్య విడువాడయ్యా. చెయ్యి పట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా. చెయ్యి పట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకమొచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువాను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకమొచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువాను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా. మన సర్వం ఎవరు? మన సర్వం యేసయ్యే. మన జీవము యేసయ్యే, మన ప్రాణము యేసయ్యే. నిజంగా మన జీవితాలను మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మనము సమర్పించాలి. నిజంగా ఆ ప్రభుని మనందరం కూడా ఆరాధన చేద్దాం. ఈ సమయంలో మనందరం లేచి నిలబడి మనము ప్రభుని కొనియాడదాం. ఆరాధన, ఆరాధన. హల్లెలూయా. ప్రభునకే ఆరాధన. ఆయన రాజులకు రాజు, ఆయన దేవాది దేవుడు, ఆయన త్రియేక దేవుడు, ఆయన రక్షించు దేవుడు, అన్నిటికంటే మించి ఆయన పరిశుద్ధ దేవుడు. కాబట్టి ఆ ప్రభుని ఆరాధన చేద్దామా? ఆరాధన, ఆరాధన, హల్లెలూయా. ప్రభునకే ఆరాధన, 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 హల్లెలూయా. ప్రభునకే ఆరాధన. మరొకసారి అందరం కూడా ఆరాధన, ఆరాధన, హల్లెలూయా. ప్రభునకే ఆరాధన. ప్రతి ఒక్కరం ఆరాధన, ఆరాధన, హల్లెలూయా. ప్రభునకే ఆరాధన. రాజుల రాజునకే ఆరాధన, ప్రభువుల ప్రభునకే ఆరాధన. రాజుల రాజునకే ఆరాధన, ప్రభువుల ప్రభునకే ఆరాధన. ఆరాధన, 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 హల్లెలూయా. ప్రభునకే ఆరాధన. ప్రతి ఒక్కరం ఆరాధన, ఆరాధన, హల్లెలూయా. ప్రభునకే ఆరాధన. దేవాది దేవునికే ఆరాధన, పవిత్ర ప్రభునకే ఆరాధన. దేవాది దేవునికే ఆరాధన, పవిత్ర ప్రభునకే ఆరాధన. ఆరాధన, 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 హల్లెలూయా. ప్రభునకే ఆరాధన. బిగ్గరగా ఆరాధన, ఆరాధన, హల్లెలూయా. ప్రభునకే ఆరాధన. త్రియేక దేవునికే ఆరాధన. స్తుతి
స్తుతికి పాత్రునికే ఆరాధన, త్రియేక దేవునికే ఆరాధన, స్తుతికి పాత్రునకే ఆరాధన, ఆరాధన 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 ఆరాధన, హల్లెలూయా ప్రభునకే ఆరాధన, ఆరాధన ఆరాధన, హల్లెలూయా ప్రభునకే ఆరాధన, ప్రభునకే ఆరాధన, అనంత ప్రభునకే ఆరాధన, రక్షించు దేవునికే ఆరాధన, అనంత ప్రభునకే ఆరాధన, రక్షించు దేవునికే ఆరాధన, ఆరాధన 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 ఆరాధన, హల్లెలూయా ప్రభునకే ఆరాధన, ఆరాధన ఆరాధన, హల్లెలూయా ప్రభునకే ఆరాధన, పరిశుద్ధ ప్రభునకే, పరిశుద్ధ ప్రభునకే ఆరాధన, ప్రేమించు దేవునికే ఆరాధన, పరిశుద్ధ ప్రభునకే ఆరాధన, ప్రేమించు దేవునికే ఆరాధన, ఆరాధన 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 ఆరాధన, హల్లెలూయా ప్రభునకే ఆరాధన, ఆరాధన ఆరాధన, హల్లెలూయా ప్రభునకే ఆరాధన, రాజుల రాజునకే, రాజుల రాజునకే ఆరాధన, ప్రభువుల ప్రభునకే ఆరాధన, రాజుల రాజునకే ఆరాధన, ప్రభువుల ప్రభునకే ఆరాధన, ఆరాధన 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 ఆరాధన, హల్లెలూయా ప్రభునకే ఆరాధన, ఆరాధన ఆరాధన, హల్లెలూయా ప్రభునకే ఆరాధన, పరిశుద్ధ ప్రభునకే ఆరాధన, ప్రేమించు దేవునికే ఆరాధన, ఆయన పరిశుద్ధుడైన వాడు, పరిశుద్ధ ప్రభునకే ఆరాధన, ప్రేమించు దేవునికే, ప్రేమించు దేవునికే ఆరాధన, ఆరాధన 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 ఆరాధన, హల్లెలూయా ప్రభునకే ఆరాధన, ఆరాధన ఆరాధన, హల్లెలూయా ప్రభునకే ఆరాధన, హల్లెలూయా ప్రభునకే ఆరాధన, హల్లెలూయా ప్రభునకే ఆరాధన, హల్లెలూయా. అందరం కూడా మన చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధన చేస్తాం. అందరం కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరం కూడా ప్రభుని స్తుతిద్దాం, ప్రతి ఒక్కరం కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. ఆ దేవాది దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆయన ఉన్నతమైనటువంటి వాడు, ఆయన వంటి వారు ఎవరును కూడా లేరు కదా. ఆయన దేవాది దేవుడు, ఆయన పవిత్రుడు, ఆయన త్రియేక దేవుడు, మన స్తుతులకు పాత్రుడు. ఆయన ప్రతి ఒక్కరం కూడా నోలు తెరిచి ప్రతి ఒక్కరం ప్రభుని ఆరాధన చేద్దాం. ఆయన అనంతుడు, ఆయన అనంతుడు, ఆయన రక్షించు దేవుడు. దేవుని బిడ్డలారా, మన పాపం నుంచి మనల్ని విమోచించాడు, ఆయన మన శాపం నుంచి మనల్ని విమోచించాడు, మన భయంకరమైన జీవితాల నుంచి మనల్ని విడిపించాడు కదా. ఆ దేవుని అందరం ఆరాధన చేద్దామా? అలాగే ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, కోటాను కోట్ల దేవదూతులు ఆయన నిత్యము కూడా పొగుడుతూ ఉన్నాయి, ఆయన నిత్యము ఆరాధిస్తూ ఉన్నాయి. మనం కూడా ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆ పరిశుద్ధ ప్రభుని మనం ఆరాధన చేద్దాం. మనకు పరిశుద్ధతను ఆపాదించినటువంటి ఆ పరిశుద్ధ ప్రభుని మనందరం కూడా కొనియాడదాం. ఆయనలో ఏ పాపము లేదు అని లేఖనం సెలవిస్తున్నది. ఆయనలో ఏ మాత్రము చీకటి లేదు, ఆయనలో ఎంత మాత్రమునో చీకటి లేదు అని బైబిల్ సెలవిస్తున్నది. కాబట్టి మనందరం ప్రభుని ఆరాధన చేద్దాం. అన్నిటికంటే మించి ఆయన మనల్ని మిక్కటముగా ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాగే దేవుడు తన ప్రేమను
తన ప్రేమను మన ఎడల ఆయన ప్రత్యక్షపరిచి ఉన్నాడు. దేవుని స్తుతిద్దామా? ప్రతి ఒక్కరూ కూడా తన ప్రియ కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించి ఆయనను సిలువలో మరణింప చేయడం ద్వారా దేవుని ప్రేమను మనము గ్రహిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. యవ్వనస్తులారా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించే దేవుని మనందరం కూడా ఆరాధన చేస్తామా? మనమున్న ప్రతి పరిస్థితుల్లో, మనం ఉన్నటువంటి ప్రతి ఇబ్బందిలో కూడా మన నోళ్ళు తెరిచి, మన హృదయాలు తెరిచి మనందరం కూడా ప్రభుని స్తుతిద్దాం. ఏమాత్రం కూడా కృంగిపోకుండా, ఏమాత్రం కూడా మౌనముగా ఉండొద్దు. దేవుడు మేలులు చేయట్లేదని, లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఏమాత్రము కూడా కృంగిపోకుండా దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. మనం ఆరాధిస్తున్నప్పుడు మన స్థితులు మారిపోతాయి. మనం ఆయన ఘనపరుస్తూ ఉన్నప్పుడు నిజంగా మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. మన స్తుతి మన స్థితిని మారుస్తుంది. స్తుతి మన స్థితిని మారుస్తుంది. అందరం కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా మన ఆరాధన మన జీవితాల్లో గొప్ప దీవెనను తీసుకొస్తుంది. మనందరం కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు. మనకు ఆయన నామమే ఆధారము కదా. ఆయన రక్తంలో మనకు విజయం ఉన్నది. దేవుని బిడ్డలారా, మనం ఎన్నడూ కూడా ఓడిపోయే వారము కాదు. ఆయన రక్తం మనకు విడుదలను, ఆయన రక్తం మనకు విజయాన్ని ఇస్తూ ఉన్నది. ఆయన నిత్యము కూడా ఆయన ప్రేమతో మనల్ని నిత్యము కూడా కాపాడుచున్నటువంటి వాడు. ఈ భయంకరమైన విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు. తన సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలమైన మనల్ని కూడా దేవుడు కాపాడుతున్నాడు కదా. సజీవులమైన మనందరం కూడా ప్రభుని ఆరాధన చేద్దామా? దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా మనం నోరు తెరిచి బిగ్గరగా ప్రభుని ఆరాధన చేద్దాం. ఆ దేవాది దేవుని సన్నిధి మన మధ్యలో ఉండగా, ఆయన నీతో ఉండగా, నీ స్తుతులను ఆయన 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 కోరుచూ ఉండగా దేవుని ఆరాధన చేద్దాం. మనము స్తుతిస్తూ ఉండగా, మనందరం కూడా ఆయన మహిమపరుస్తూ ఉండగా, ఆయన మన స్తుతుల సింహాసనం పైన ఆసీనుడై ఆయన ఆనందించేటువంటి దేవుడు. ఈరోజు మనందరం కూడా మన ఆరాధన ద్వారా ఆయనను ఆనందింప చేద్దామా? ప్రతి ఒక్కరం కూడా మనకున్న ఆలోచనలు పక్కన పెట్టి, మనకున్నటువంటి ప్రతి ఇబ్బందిని పక్కన పెట్టి ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని సన్నిధానంలో ఉన్నాం. దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి సన్నిధిలో మనం ఉన్నాము. ఆ దేవునికి ఆరాధన చెల్లిస్తాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు వందనాలు, 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 స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు నైనా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా, ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. అందరం ఆరాధనా, ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ప్రతి ఒక్కరం కూడా ఆరాధనా, ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింసైనను, మరణ శాసనమే పొంచున్నాను. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింసైనను, మరణ శాసనమే పొంచున్నాను. యేసు నామమే ఆధారము కాగా, యేసు రక్తము నా విజయము. పగటి ఎండలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికే ఆరాధనా, ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా
గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. అందరం కూడా ప్రతి ఒక్కరం హృదయపూర్తిగా మన మనస్సులు తెరిచి మన ప్రియుడైనటువంటి యేసుని మనందరం కూడా ఘనపరుస్తూ, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ గొర్రె పిల్లైన యేసుని మనందరం కూడా ప్రభుని ఘనపరుస్తాం, ఆరాధన అర్పిస్తాం. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. నా జీవనాధారం శ్రీ యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించెగా, నా సృష్టికర్తను కొనియాడేదం. నా జీవనాధారం ఆయనే, మన జీవనాధారము, మన స్తుతులకు పాత్రుడు ఆయనే కదా. ప్రభు క్రీస్తు తన చేతులతో మనల్ని నిర్మించాడు. తన చేతులతో నిన్ను నిర్మించేగా, నా సృష్టికర్తను కొనియాడేదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచును, యెహోవా షమ్మా నాకు తోడుగా, యెహోవా నీసి నా ధ్వజముగా, అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధన. మన హృదయాలు తెరిచి ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాన్ని సమర్పించుకుంటూ యేసు క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన, నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. అవునయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన నీకే, లోక పాపలను మోసుకొని పోవు గొర్రెపిల్ల, నీకే మహిమ, నీకే మహిమ నాయనా. మా జీవితాలను విమోచించు. యెహోవా రాఫాగా మమ్మల్ని స్వస్థపరిచావు నాయనా. యెహోవా షమ్మాగా ఈ భయంకరమైన పరిస్థితుల్లో మాకు తోడుగా ఉన్నావు కదా, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు కదా. యెహోవా నిస్సీగా మాకు విజయాన్ని ఇస్తూ ఉన్నారు. సాతానుడి పైన, రోగాలపైన, సమస్యలపైన విజయాన్ని ఇస్తున్నావు కదా అయ్యా. నీకు నిజంగా వందనాలు. మా జీవిత ప్రారంభము అంతము నీవే, నీవే అల్ఫా ఒమేగా ఉన్నావు కదా అయ్యా. నిజముగా నీకు వందనాలు అయ్యా, నిజముగా నీకు స్తోత్రాలు నాయనా. నీ నామమే మా జీవిత ఆధారము నాయనా. అయ్యా, నీ రక్తమే మాకు విజయము. నీ రక్తములో మమ్మల్ని కడిగి విజయులుగా నీ ఎదుట నిలవబెట్టుకున్నందుకు వందనాలు. మేము ఓడిపోవారము కాదు నాయనా. అయ్యా, మేము నీతో పాటు విజయులము, మరణాన్ని అధిగమించిన వారము. తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నిజంగా ఎంత మంచి దేవుడు. నా ప్రియుడైన యేసయ్యా, నీకే మా ఆరాధన నాయనా. నీకు తప్ప మరి ఎవరికి అర్పించదము. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు నాయనా. మా దేవుడవు, మా ఆధారము నీవే కదా, మా ప్రభుడవు నీవే, మా విమోచకుడవు నీవే కదా. దేవుని బిడ్డలారా, మన ఆధారమైన, మన విమోచకుడైన ఆ ప్రభుని నిజంగా మనందరం కూడా మన హస్తాలు పైకెత్తి దేవుని ఆరాధన చేస్తామా? హృదయపూర్తిగా మనం చెప్తామా? అయ్యా, నా ఆరాధన నీకే, నీకు తప్ప మరెవరికి మహిమ కలగకూడదు. నీ ఒక్కడివే ఘనపరచబడాలి.
నా జీవితంలో నీ ఒక్కడవే మహిమపరచబడాలని మన ప్రాణాత్మ దేహములను సమర్పించుకుంటూ దేవునితో చెప్దామా? దేవుని ఆరాధన చేస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా 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 నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. యేసయ్యా, నీ బిడలముగా, నీ చేత విమోచించబడిన వారముగా నీ ఎదుట సాగిలపడుతూ ఈ ఉదయకాల సమయంలో మా హృదయపూర్వకమైన ఆరాధనను అర్పిస్తూ ఉన్నాము. అలాగే మా జీవితములను కూడా నీ ఎదుట సమర్పిస్తూ ఉన్నాం. మా జీవితాలలో నీవు తప్ప మరెవ్వరూ కూడా మహిమ పొందడానికి వీల్లేదు. పాపము నుంచి విడిపించి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చి నీ సంఘములో మమ్మల్ని స్థిరపరిచి అనేకమైన అద్భుతాలు, మేలుల చేత నడిపిస్తున్నటువంటి మహాదేవుడు అయిన నీకే మా జీవితాలను సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ ఊపిరి విడిచిపెట్టేంత వరకు కూడా మేము నిన్నే మహిమపరుస్తాము నాయన. నీకే ఆరాధన అర్పిస్తాం. మా స్తుతుల సింహాసనం పైన ఆసీనుడివై ఈ దినపు మా హృదయ ధ్యానాన్ని అంగీకరించినందుకు సమస్త మహిమను, ఘనతను, ప్రభావాన్ని నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరం బిగ్గరగా చెప్దాం, ఆమేన్. దయతో కూర్చుందాం. అందరం కూడా కూర్చుందాం. ఇంతవరకు మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించి ఉన్నాం, దేవుని మహిమపరచి ఉన్నాము. దేవుని ఎదుట మన ప్రాణాత్మ దేహమును సమర్పించుకుంటూ మన హృదయార్పణలు అర్పించాం. నిజంగా మీరు ఆరాధించారు కదా. దేవుని సన్నిధిని మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు మన మధ్యలో ఉండి మన ఆరాధనను స్వీకరించాడు. ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా దేవుని వాక్యాన్ని చదువుదామా? దేవుడు తాను వాక్యమై ఉన్నాడు. తాను మనతో మాట్లాడువాడు, మన జీవితాలను దర్శించువాడు, మన హృదయాలను తాకువాడు. అంత మాత్రమే కాదు, అన్నిటికంటే మించి తన వాక్కులు వినడం ద్వారా మన జీవితంలో ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ సమయంలో మనందరం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లేఖన భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనము నుండి నేను మీ కొరకు కొన్ని వచనాలు చదువుతున్నాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోనేము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి
వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. మనము చదివిన లేఖన భాగములో యేసు ప్రభు తాను సిలువకు వెళ్ళే మునుపు గెత్సెమనే తోటలో తన శిష్యుల్ని తీసుకుని వెళ్ళి ప్రార్థించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ప్రార్థించిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనము అక్కడక్కడ చూస్తాం. తాను ఒంటరిగా ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. ఏ శిష్యుని తీసుకువెళ్లకుండా ఉదయకాల సమయంలోనే తాను ప్రార్థించడానికి వెళ్ళేవాడు. కొన్ని అత్యవసరమైన పరిస్థితుల్లో తాను ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు తనతో పాటు శిష్యులను, అంటే అందరినీ కాకుండా ముగ్గురిని, పేతురు, యాకోబు, యోహానుని తీసుకువెళ్ళాడు. అలాగే తాను శిష్యులందరినీ తీసుకువెళ్ళిన సందర్భము గెత్సెమనే తోటలో తాను ప్రార్థించిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తాను ప్రార్థించడానికి వెళ్ళాడు. వారందరినీ అక్కడ ఉండమన్నాడు. వారిలో ముగ్గురిని కొంచెం ముందుకు తీసుకువెళ్ళాడు. వారిని అక్కడ కూర్చొని ప్రార్థించమన్నాడు. అక్కడి నుంచి తాను ముందుకు వెళ్ళాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థించి తిరిగి వచ్చి చూసేసరికి శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. అని వెంటనే ఆయన అంటూ ఉన్నాడు, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పాడు. వారు బాగా అలసిపోయారు, నిద్రపోతూ ఉన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, ఒక గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో పడకుండా మీరు ప్రార్థించండి. దేవుని బిడ్డలారా, మనము శిష్యుల యొక్క ప్రార్థనా సందర్భాలని ఎక్కడా కూడా చూడం. వాస్తవానికి యేసు ప్రభు చాలా దుఃఖములో ఉన్నాడని పై వచనాలు చెప్పబడింది. మరణమగునంత దుఃఖములో ఉన్నాడు. తన ముఖములో ఆ వేదన కనబడుతూ ఉన్నది. కానీ శిష్యులు దాన్ని గమనించలేదు. తమ్మును ప్రార్థన తీసుకెళ్తున్నాడు, మేము కూడా ప్రార్థించాలనేటువంటి ఆలోచన వారికి రాలేదు. వారు నిద్రపోతూ ఉన్నారు. వారు ప్రార్థించడానికి ఏమాత్రం కూడా సుముఖంగా లేరు. అందుకే యేసు ప్రభు వారిని వారిస్తూ ఉన్నాడు, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం కూడా ప్రభుని విశ్వసిస్తాము, ప్రభుని మనము వెంబడిస్తూ ఉంటాము, కానీ మనం ప్రార్థించిన వారముగా ఉంటాం. శిష్యులాగే ఉంటూ ఉంటాం. శిష్యులు కూడా ఎలాగైతే అత్యవసర సమయాల్లో వారు ప్రార్థన చేయలేదో, యేసయ్య ఆశించినట్లుగా వారు ప్రార్థించలేదో, మనం కూడా మనలో చాలామంది మనము ప్రార్థించకుండా ఉంటాం. మనం ప్రార్థించకపోతే ప్రభు చెప్పినట్లుగా శోధన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఎందుకు మనం ప్రార్థించలేకపోతూ ఉన్నాం? దేవుని బిడ్డలమై ఉండి మనం ఎందుకు దేవుని అడగలేకపోతూ ఉన్నాం? మనం ఎందుకు దేవుని ఎదుట మనము ప్రార్థించలేకపోతున్నాం? చాలామంది మనం ప్రార్థన చేయకపోవడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమంటే, ముఖ్యంగా 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి, మనం ప్రార్థించకపోవడానికి మనలో ఉన్నటువంటి ఆ ఈగో, అహంకారం. నేనెందుకు ప్రార్థించాలి? నా శక్తి వలన, నా బలం వలన సాధ్యమవుతుంది, నా జీవితాన్ని నేను నడిపించుకోగలను అనేటువంటి అహంకారం మనలో ఉంటుంది. అందుకనే చాలామంది ప్రార్థన చేయరు. రెండవది, కొంతమందిలో అవిశ్వాసం ఉంటుంది. ప్రార్థిస్తే ఆయన ఏమైనా మేలు చేస్తాడా? ప్రార్థిస్తే ఆయన ఏమైనా గొప్ప కార్యాలు చేస్తాడా? నిజంగా జరుగుతాయా అనేటువంటి సందేహంతో, అవిశ్వాసంతో ఉండేవారు ప్రార్థించలేరు. మూడో రకం మనం చూస్తే, వీరికి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ప్రార్థన అనేది మాట్లాడటము, ఒక మనిషితో మాట్లాడినట్టుగానే దేవునితో మాట్లాడటము అనే సంగతి చాలామందికి తెలియదు. అందుకనే ప్రార్థించకుండా వీరేం చేస్తుంటారంటే ఇతరుల ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు. మా కొరకు ప్రార్థించండి. ఈనాడు ఎంతోమంది టీవీల్లో ప్రార్థన చేసేవారు చాలామంది ఉంటున్నారు. ఒక వాట్సాప్కి రిక్వెస్ట్ పెడితే ప్రార్థన చేస్తున్నామని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. వీరందరూ కూడా ప్రార్థన చేసుకోలేక ఇతరులపైన ఆధారపడేటువంటి పరాన్న జీవులుగానే ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థిస్తేనే దేవుని ఆశీర్వాదం. మనము ప్రార్థిస్తేనే దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూడగలుగుతాం. ఒకసారి ఒక జాలర్ల బృందము సముద్రములో పడవలో ప్రయాణం చేస్తున్నారు. వారు చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నారు. వారు సముద్ర మార్గంలోనికి మధ్యలోనికి వెళ్ళిన తర్వాత అనుకోని రీతిలో అకస్మాత్తుగా తుఫాన్ వచ్చింది.
తుఫాన్ రాగానే వారు చాలా కంగారు పడుతున్నారు. అదేమి తగ్గుముఖం పట్టేటట్లుగా కనబడలేదు, చాలా ఎక్కువ వస్తూ ఉన్నది. ఈలోపు జాలర్లో ఒక క్రైస్తవుడు ఉన్నాడు. మిగతా వారందరూ కూడా ఆ క్రైస్తవుని చూసి, రే డేవిడ్, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వెందుకు మా అందరి కొరకు ప్రార్థన చేయకూడదు, లేకపోతే ఈ తుఫాన్ ఆగేటట్లుగా ఎందుకు ప్రార్థన చేయకూడదు అని వారు అన్యులు క్రైస్తవుని అడిగారు. ఆ క్రైస్తవుడు ప్రార్థించడానికి నిరాకరించాడు. ఎందుకోసమంటే అతను ఏమన్నాడంటే, నేను ఇంతకాలము ప్రార్థన చేయలేదు, నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ప్రార్థించలేదు, గత 15 సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేదు, ఇప్పుడు ఎలా ప్రార్థన చేసేది అని అన్నాడు. అంటే వాళ్ళందరూ లేదు నువ్వు ప్రార్థన చేయాల్సిందే, నువ్వు ఎలాగైనా సరే ప్రార్థించాలి, మనం చాలా అపాయంలో ఉన్నామని చెప్పారు. చెప్పగానే ఇంకొక మార్గం లేక అతడు అక్కడే ఉండి చేతులు ఎత్తి, ప్రభువా, ఇదిగో మేము చాలా అపాయంలో ఉన్నాం, నేను నా స్నేహితులు మేము ఇబ్బందులో ఉన్నాం, మేము నిజంగా చనిపోయేటువంటి ప్రమాదపు స్థితిలో ఉన్నాం, నువ్వు మమ్మల్ని కాపాడు, నేను ఇంతవరకు ఎన్నడే కానీ నీకు ప్రార్థన చేయలేదు, గత 15 సంవత్సరాలు ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేదు, ఈరోజు కానీ నువ్వు నా ప్రార్థన ఆలకిస్తే మరలా 15 సంవత్సరాల వరకు నిన్ను ఏది అడగను, నిన్ను డిస్టర్బ్ చేయను ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విన్నప్పుడు మిగతా స్నేహితులందరికీ వారికి ఆశ్చర్యం కలిగింది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమై ఉండి మనందరం కూడా ప్రార్థించిన స్థితిలో ఉంటున్నాం. ప్రార్థన చేయడానికి ఇష్టత చూపినటువంటి వారుగా మనం ఉంటూ ఉన్నాము. మనలో ఉండేటువంటి అహము మనల్ని ప్రార్థించకుండా ఆపేస్తుంటుంది. మనలో ఉండే అవిశ్వాసము దేవుని దగ్గర అడగకుండా మనల్ని చేస్తూ ఉంటుంది. అలాగే మనకి ప్రార్థించడం తెలియకపోవడము, ఆ ఎరుగునితనం అనేటువంటిది మనల్ని ప్రార్థించనీయకుండా చేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ గ్రంథంలో యోహాను భక్తుడు ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించుననిదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. మనకు కలిగిన ధైర్యం ఏమంటే, నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి మేలు చేస్తాడు, నువ్వు ప్రార్థిస్తే తప్పకుండా ఆయన దయచేస్తాడు. అదే మనకు కలిగిన ధైర్యము. దేవుని బిడ్డలారా, ఈ దినాన మనము ప్రార్థించడానికి మనకు ధైర్యాన్ని కల్పించేవి, మనము ప్రార్థించినట్లుగా మనల్ని పురుకొల్పేటువంటి, మనల్ని ప్రోత్సాహపరిచేటువంటి 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనమందరం కూడా ప్రార్థించినట్లుగా దేవుని బిడలమైన మనలను ప్రోత్సహించేటువంటి 4 ముఖ్య విషయాలను మీ ఎదుట ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు ప్రార్థించే క్రైస్తవుడై ఉండాలి. ప్రతి దేవుని బిడ్డ ప్రార్థించేటువంటి బిడ్డ అయి ఉండాలి. ప్రతి ప్రభుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిజంగా దేవుని పాదముల యొద్ద మోకరించేవారై ఉండాలి. అయితే నీవు ప్రార్థించేటట్లుగా నిన్ను ప్రోత్సాహపరిచేటువంటి 4 ముఖ్యమైన విషయాలు నీ ఎదుట ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఇవి విన్నప్పుడు నిజంగా ప్రార్థించాలని ఆశ నీలో కలుగుతుంది. చాలాసార్లు నేను ఎందుకు ప్రార్థించాలి అని అనుకుంటున్నావేమో, కానీ ఈ వర్తమానం విన్న తర్వాత ఖచ్చితంగా నువ్వు ప్రార్థించడానికి పూనుకోబోతూ ఉన్నావు. ఈ సమయంలో నిన్ను ప్రార్థనకు పురికెళ్ళిపోయేటువంటి, ప్రార్థన చేసేటట్లుగా ప్రోత్సాహపరిచేటువంటి 4 ముఖ్యమైన విషయాలు మీ ఎదుట ఉంచుతాను. మొట్టమొదటిగా లేఖన భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మనము చదివిన లేఖన భాగంలో యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో అనేక విషయాల గురించి మాట్లాడుతూ ప్రార్థన గురించి చెప్తున్నాడు. 6వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి. ఎలాగూ ప్రార్థన చేయాలి? యేసు ప్రభు ప్రార్థన గురించి చెప్పే ప్రతిసారి కూడా మీరు ప్రార్థన చేయనప్పుడు అని అన్నాడు, కానీ మీరు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు అని అనలేదు. యేసయ్య చెప్పింది ఏమంటే వెన్ యూ ప్రే అని అన్నాడా, కానీ వెన్ యూ వాంట్ టు ప్రే అని అనలేదు. ఎందుకోసమంటే దాని ఉద్దేశము నువ్వు అన్ని సమయాల్లో ప్రార్థించేవాడు అయి ఉండాలని కోరుతూ ఉన్నాడు. నువ్వు అన్ని సమయాల్లో దేవుణ్ణి అడిగేవాడు అయి ఉండాలని కోరుతున్నాడు. అందుకనే ప్రార్థించి నువ్వు ఎలా ప్రార్థించాలంట, ఎలా ప్రార్థించలేదు. కాబట్టి పరలోకమందున్న మా తండ్రి, ఇక్కడ పరమందున్నటువంటి దేవుణ్ణి యేసయ్య మనకు తండ్రిగా పరిచయం చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! హల్లెలూయా! ఎందుకు మనకు నిజంగా ధన్యత అని చెప్తున్నానంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ భక్తుడు కూడా వారు దేవుణ్ణి ఎన్నడే కానీ తండ్రి అని పిలవలేదు.
మనము కీర్తన భాగము 22వ కీర్తన చదివినప్పుడు, దేవా నన్నెందుకు విడనాడితివి, నా దేవా నన్నెందుకు విడనాడితివి అని అన్నాడు. 51వ కీర్తనలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు అని దావీదు భక్తుడు ప్రార్థించాడు. అలాగే భక్తులు చేసిన ప్రార్థనలో వారు దేవా అన్నారే కానీ తండ్రి అనలేదు. కానీ యేసయ్య ఈరోజు ఆ దేవుణ్ణి నీకు నాకు తండ్రిగా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎందుకోసం అంటే తన సిలువ కార్యము ద్వారా, తన మరణము ద్వారా ఆ దేవుడు మనకు తండ్రి అయిపోయాడు. బికాస్ ఆఫ్ హిస్ డెత్ ద హెవెన్లీ గాడ్ బికేమ్ అవర్ హెవెన్లీ ఫాదర్. ఆయన మరణాన్ని బట్టి ఆ పరమందున్నటువంటి దేవుడు మనకు పరలోకపు తండ్రి అయిపోయాడు. తండ్రి అనగానే అది మనకెంతో దగ్గర బంధాన్ని తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు నీ తండ్రి అయినప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయన నీ తండ్రి అయినప్పుడు నువ్వు దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు అది లేదు, అయ్యో నాకు ఇది లేదు అని నువ్వు బాధపడే పని లేదు. మన పిల్లల్ని తీసుకునండి, వారు ఏ విషయంలో కూడా చింతించరు. వారికి ఆహారం కావాలన్నా, వారికి బట్టలు కావాలన్నా, వారికి వస్తువులు కావాలన్నా, వారికి పుస్తకాలు కావాలన్నా డాడీకి చెప్తారు, డాడీ చూసుకుంటాడు. దేవుని బిడ్డలారా, అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే ఇక్కడ యేసయ్య అంటూ ఉన్నాడు 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపుకుడి. నువ్వు చింతపడద్దు. ఆయన నీ తండ్రి కాబట్టి నువ్వెందుకు చింతించాలి? నువ్వు చింతపడాల్సిన పని లేదు. అలాగే ఆయన మన తండ్రి అయినప్పుడు మనము కష్టపడాల్సిన పని లేదు. నువ్వు ఆయన దగ్గర ఏం కష్టపడితే ఆయన నీకు ఇస్తాడు? చాలాసార్లు మనం చాలా కష్టపడాలనుకుంటాం. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులైన వారు మీ పిల్లలు కష్టపడితేనే మీకు అన్నం పెడతామని ఎంతమంది చెప్తున్నారు? రోజంతా నువ్వు పని చేయి, అప్పుడు నీకు అన్నం పెడతానని చెప్తున్నారా? లేదు. పిల్లవాడు ఏమి చేయకుండా ఇంట్లో ఊరికనే కూర్చొని టీవీ చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ, ఆడుకుంటూ 12 అవగానే అన్నం అడుగుతాడు. నువ్వు కూడా అన్నం పెడతావు. ఒకవేళ వాడు ఆడుకుంటూనే ఉంటే నువ్వు వాడిని పిలిచి మరీ అన్నం పెడతావు. ఆయన నీకు తండ్రి అయితే నీవు కష్టపడే పని లేదు. ఆయన నీ తండ్రి, ఎందుకు ప్రయాసపడుతున్నావు? నువ్వు ప్రయాసపడే పని లేదు. అంత మాత్రమే కాదు, నిజంగా ఆయన నీకు తండ్రి అయితే నీవు దొంగిలించాల్సిన పని లేదు, మోసం చేయాల్సిన పని లేదు, అక్రమ మార్గాల్లో సంపాదించాల్సిన పని లేదు, నీవు వేరే వేరే విధానాల్లో సంపాదించాల్సిన పని లేదు. ఎందుకోసమంటే నీ తండ్రి నీకు ఇచ్చేవాడు. దేవుని బిడ్డలారా, నిజంగా మనము ధన్యులమై ఉన్నాం. నూతన నిబంధనలో ఉన్నటువంటి నూతన నిబంధన ప్రజలమైన మనకి ఆ పరమందున్నటువంటి దేవుడు ఆయన తండ్రి అయి ఉన్నాడు. అయితే నీకు కలిగే ధైర్యం ఏంటి తెలుసా? ఆయన నీ తండ్రి కాబట్టి నువ్వు అడగొచ్చు, ఆయన నీ తండ్రి కాబట్టి నువ్వు ప్రార్థించవచ్చు. అయితే నువ్వు ప్రార్థించాలని తీర్మానం చేసుకునే ముందు నువ్వు ఆయన గురించి తెలుసుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అది తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తావు. చూడండి, మత్తయి సువార్తలోని 6వ అధ్యాయం 8వ వచనం, మీరు వారి వలె వండుకొడి, మీరు మీ తండ్రిని అడుగుక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మొట్టమొదటిగా ఆ పరముందున్నటువంటి నీ తండ్రి, ఆయనకి సమస్తము కూడా నీకు ఏది కావాలో అన్నీ తెలుసు. హల్లెలూయా. నీకు ఏది అవసరమో అన్నీ తెలుసు. చూడండి, మనకు తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మన అవసరతలు ఎరగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన అవసరత చెప్పి అది ఇవ్వండి అని అడగడం బాగుంటుందా? మన అవసరత ఎరిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అది ఇస్తే చాలు అని మనము అడిగితే బాగుంటుందా? ఏది సులువైనది? మన అవసరతను ఎరిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే మన అవసరతను తీర్చగలుగుతాడు. ఆ పరలోకమందున తండ్రికి నీకు ఏది కావాలో అన్నీ తెలుసు. దేవుని బిడ్డలారా, మనము లేఖనాలు చదువుతున్నప్పుడు 139వ కీర్తన 16వ వచనంలో మనం చూస్తే, నేను పిండమనై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను, నువ్వు ఇంకా తల్లి గర్భములో రూపించబడక మునుపు అప్పుడే నిన్ను చూచాడు, తర్వాత ఒక పిండముగా మారినప్పుడు అప్పుడు తన కన్నులు నిన్ను చూచాయి. అంటే నీ జీవిత ప్రారంభము నుండి నీ జీవిత ముగింపు వరకు, నిత్యత్వం వరకు కూడా ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నీ గురించి పూర్తిగా తెలుసు. నీ అవసరతలు తెలియదా? నీ ఇబ్బందులు తెలియదా? నీకున్న కష్టాలు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఆయన పిండముగా ఉన్నప్పుడు నిన్ను చూచాడంటే నీ గురించి మొత్తం తెలుసు. నీ గతం తెలుసు, నీ ప్రస్తుతం తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, ఏ తండ్రికి అయితే నేను ప్రార్థిస్తున్నానో ఆ తండ్రి నన్ను గూర్చి సమస్తము కూడా ఎరిగి ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఆయన నేను పిండముగా ఉన్నప్పుడే నన్ను చూచాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట రాయబడింది, ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ అంటే నీకు ఏది అవసరమో, స్పెసిఫిక్గా ఏది కావాలో ఆయనకు తెలుసు.
ఆయనకి ముందుగానే నీ అక్కర్లు తెలుసు, ముందుగానే నీ అవసరాలు తెలుసు, ముందుగానే నీ ఇబ్బందులు తెలుసు, ముందుగానే నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. దేవుని బిడ్డలారా, నీ పరలోకపు తండ్రికి నీ గురించి తెలియదంటూ ఏది కూడా లేదు. తెలిసినటువంటి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఇది ఇవ్వు అని అడిగితే ఆయన ఇస్తాడు. తండ్రి ఇది నాకు దయచే అని అడిగితే ఆయన దయచేస్తాడు. ఇన్నాళ్ళు నువ్వు ప్రార్థించలేదేమో, ఈరోజు ప్రార్థించి చూడు. ఆ పరలోకపు తండ్రికి నీ గురించి సమస్తము తెలుసు. అంత మాత్రమే కాదు, ఆ పరలోకపు తండ్రి గురించినటువంటి రెండో విషయం ఏమంటే, యాకోబు పత్రిక రండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగులను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేవాడు. మొదట నీ అవసరతలను ఎరగడమే కాకుండా ఆయన ధారాళత కలిగిన వాడు, ధారాళంగా ఇచ్చేటువంటి వాడు. దేవుని బిడ్డలారా, అన్ని అవసరతలు ఎరిగినా, ఏది కావాలో తెలిసినా ఇచ్చే మనసు లేకపోతే ఏం ప్రయోజనం? ఆ పరలోకపు తండ్రికి ఇవ్వాలనేటువంటి మనస్సు లేకపోతే, ఇవ్వాలనేటువంటి హృదయం లేకపోతే మనము ప్రార్థించి వ్యర్థమే. కానీ ఏ తండ్రికి అయితే మన అవసరాలు తెలుసో ఆ తండ్రికి ధారాళంగా ఇచ్చే మనస్సు ఉన్నది. హల్లెలూయా. నువ్వు వెళ్ళగానే, నువ్వు అడగగానే ఆయన ఇవ్వగలడు, నువ్వు అడగగానే ఖచ్చితంగా దయచేయగలడు. అందుకే కదా లూకాసు సువార్తలో ఒక చక్కటి మాట రాయబడింది. లూకాసు సువార్త 11వ అధ్యాయము 12-13 వచనాల్లో అంటున్నాడు, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఇక్కడ అంటూ ఉన్నాడు యేసయ్య, నీవు భౌతికమైన తండ్రివి, మనందరం కూడా తండ్రులు, మనకు పిల్లలు ఉన్నారు. మన పిల్లలకు మంచివి మనము ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, శ్రేష్టమైనటువంటివి ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనము చెడ్డవారమే, కానీ మన పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటాం. ఏది కొదువు లేకుండా మనం పెంచుతున్నాం, భారం లేకుండా మనం పిల్లల్ని పెంచుతూ ఉన్నాం. ఎందుకోసమంటే నీవు తండ్రిగా నీ కొడుక్కి అన్నీ ఉండాలని కోరుకుంటున్నావు, నీ పిల్లలకి అన్నీ ఉండాలని కోరుకుంటున్నావు. అలాంటప్పుడు పరలోకమందున్న తండ్రి మరి అంత నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ పరలోకపు తండ్రికి నిశ్చయముగా ఇచ్చే మనసుంది. ఖచ్చితంగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మన తండ్రి మనము అడిగిన వాటిని ధారాళంగా ఇవ్వడమే కాకుండా, నిశ్చయముగా ఇవ్వడమే కాకుండా, మన తండ్రి మనము అడుగు వాటికంటే ఎక్కువ అనుగ్రహించువాడు. హల్లెలూయా. మనము అడుగు దానికంటే, ఊహించు దానికంటే గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు అరణ్యంలో పరలోకపు మన్నా చేత పోషించబడతారని కానీ, బండ నుంచి వారు నీళ్లు తాగుతారని కానీ, వారు అలాగే కడుపు నిండా మాంసాహారం తింటారని కానీ ఎన్నడే కానీ ఊహించలేదు. కానీ వారు అడిగిన దానికంటే మించి ప్రభువు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థించడానికి నీకున్న మొట్టమొదటి ప్రోత్సాహం ఏమంటే ఆ పరలోకపు తండ్రి. ఆయన దేవుడు కాదు, ఆయన నీ తండ్రి. ఆ తండ్రి నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తాడు. ఆ పరలోకపు తండ్రికి సమస్తము తెలుసు. నీకు అక్కరగా ఉన్నవేవో తెలుసు, నువ్వు ఏ ఇబ్బందులు ఉన్నావో తెలుసు, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నావో తెలుసు, ఎలాంటి సమస్యలు గుండా వెళ్తున్నావో తెలుసు. అంత మాత్రమే కాదు, ఆయనకు నీకు ఏది ఇవ్వాలో తెలుసు. రెండవది, ఆయన ఖచ్చితంగా నీకు ధారాళంగా ఇచ్చేటువంటి వాడు. అందుకని యాకోబు అంటాడు, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి శ్రేష్టమైన ప్రతి ఈవియు మనకు అనుగ్రహించబడుతున్నది. ఆ పరలోకపు తండ్రి శ్రేష్టమైనదే కానీ ఏది కూడా సాధారణమైన దేవుడు. శ్రేష్టమైనది, సమృద్ధితో కూడింది దేవుడు ఇస్తాడు. కాబట్టి నీ పరలోకపు తండ్రిని బట్టి నువ్వు నిజంగా ప్రార్థించగలవా? నా పరలోకపు తండ్రి నాకున్న సమస్త అవసరతలు ఎరిగినవాడు, ఆ పరలోకపు తండ్రి ధారాళంగా దయచేవాడు, కాబట్టి నేను ప్రార్థిస్తాను అని నువ్వు ప్రార్థించగలవా? నువ్వు ప్రార్థన చేయడానికి మొదటి ప్రోత్సాహం నీ పరలోకపు తండ్రి. రెండవది, లేఖన భాగాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా
మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మొట్టమొదటిగా మనం ప్రార్థించడానికి మనకి ఉత్తమ తండ్రి, వీ హ్యావ్ ద బెస్ట్ ఫాదర్. ఆయన భూలోకంలో ఉన్న తండ్రులందరికంటే మంచి తండ్రి, ఉత్తమ తండ్రి, శ్రేష్టమైనటువంటి తండ్రి, శ్రేష్టమైన ఈవులు ఇచ్చే తండ్రి. రెండవది, మనకి ఆయన సన్నిధానానికి వెళ్ళడానికి వీ హ్యావ్ ద బెస్ట్ యాక్సెస్, వీ హ్యావ్ ద బెస్ట్ వే టు గో టు హిమ్. ఆయన దగ్గరకు వెళ్ళడానికి మనకి ఉత్తమమైనటువంటి ప్రవేశం ఉన్నది, ఉత్తమమైనటువంటి మార్గం ఉన్నది. దేవుని బిడ్డలారా, మనందరం కూడా నిర్బంధంలో ఉన్నాం, లాక్డౌన్లో ఉన్నాం. ఒక వీధి నుంచి ఇంకో వీధి వెళ్ళడానికి అవకాశం లేదు. మనము మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేదు. మనం కోరుకున్న స్థలాలకు వెళ్ళడానికి అవకాశం లేదు. పూర్తిగా నిర్బంధం చేయబడ్డాం. కానీ దేవుని సన్నిధికి నిర్బంధం లేనే లేదు. మన చేతులైతే ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. లేనే లేదు. నువ్వు ధైర్యంగా ఎప్పుడైనా కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ అవకాశము పాత నిబంధనలు లేదు, అప్పట్లో వారికి లేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యమును మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలో ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. ఇక్కడ ప్రధాన యాజకుడు దేవుని మందిరంలోనికి, పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఒక్కసారి అవకాశం ఉన్నది. సంవత్సరమునకు ఒక్కసారి, అంటే 1 డే అవుట్ ఆఫ్ 365 డేస్, 365 రోజులకు గాను ఒక్కరోజు అవకాశం ఉన్నది. అది అప్పటి కాలంలో. అతడు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి అందరి పాపంల కొరకు, తన కొరకు తాను అర్పణలు అర్పించి సమాధానపరచడానికి ఒక్కరోజు ఒక్క అవకాశం ఇవ్వబడింది. 1 డే అవుట్ ఆఫ్ 365 డేస్. కానీ ఇప్పుడు మనకి 365 డేస్ అవుట్ ఆఫ్ 365 డేస్. హల్లెలూయా. అంటే పరిపూర్ణమైన ఉత్తమ ప్రవేశము మనకున్నది. నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా అడగొచ్చు. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, ఏ సమయంలో అయినా సరే, మధ్యరాత్రి నువ్వు ప్రార్థించవచ్చు. అపోస్తలుడైన పౌలు మధ్యరాత్రిన ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, మనకు అన్ని సమయాల్లో ఆయన పాద సన్నిధికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అయితే మనము 365 దినాలు మనకు అవకాశం ఉన్నా మనము సంవత్సరానికి 1 లేదా 2 సార్లు వెళ్తూ ఉంటారు కొంతమంది. ఆ ఒక్కసారి కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళరు. దేవుని బిడ్డలారా, వారికి అవకాశం లేక వెళ్ళలేదు. మనకు అవకాశం ఉండి మనం వెళ్ళలేకపోతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే వారికంటే మనమే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. మనకు ఆ మార్గం తెరవబడింది. అది ఎలాగో చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 37-38 వచనాలు. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచును. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. దేవాలయంలో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి దేవాలయపు తెర యేసు ప్రభువు చనిపోగానే, ఆయన ప్రాణము విడువగానే అది చిరిగిపోయింది. అంటే ఆయన మరణము పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ఏకం చేసింది. అంటే పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడు ఉండేటువంటి వారు, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక్కసారి వెళ్ళేటువంటి వారు, ఇప్పుడు ఆ తెర, ఆ మధ్యన ఉన్నటువంటి కర్టెన్ చిరిగిపోయింది కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. హల్లెలూయా. అందుకనే ఈరోజు ఆయన మరణము ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఆ నూతనమైన, అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఆయన శరీరమును తెర ద్వారా ఆయన సన్నిధానంలోనికి మనము ప్రవేశిస్తున్నాము. మనందరం కూడా అక్కడికి వెళ్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు ఆ ప్రవేశము అద్భుతంగా తెరవబడింది. వెళ్ళగలమా? వెళ్దామా? మనము వెళ్ళి ప్రార్థన చేద్దామా? చూడండి, అందుకనే హెబ్రీ గ్రంథకర్త తాను అంటూ ఉన్నాడు 4వ అధ్యాయంలో. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి అందరి పాపముల కొరకు రక్తాన్ని చల్లి, తన కొరకు, అందరి కొరకు రక్తాన్ని చల్లి దేవుని యొక్క కృపను, కటాక్షాన్ని పొందుకొని రావాలి. అది సంవత్సరానికి ఒక్కసారే. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడైతే మనకి ధైర్యముగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్దాము. ఎందుకోసమంటే ఇప్పుడు ప్రతిరోజు మార్గం తెరవబడింది. హల్లెలూయా. ఈనాడు ఇప్పటికీ చాలామంది అఫీషియల్స్ దగ్గరికి, PM, CM లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. అపాయింట్మెంట్స్ తీసుకోవాలి, వారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. దేవుని బిడ్డలారా,
ఇక్కడ మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప ధన్యత ఏమంటే, నీవు నేను ప్రార్థించడానికి, అయ్యో దేవుని మందిరంలో తలుపు వేస్తుంది, దేవుని మందిరము మూయబడింది, నేను ప్రార్థించడానికి అవకాశం లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఉన్న చోటనే మోకరించి ప్రార్థన చేస్తే నీకు పరలోక మార్గం తెరవబడుతుంది. నీ ప్రార్థన నీ తండ్రి, పరమందున్నటువంటి తండ్రి వింటాడు. ఇంతకీ ప్రశ్న ఏమంటే, నువ్వు వెళ్ళగలవా? ఆ కృపాసనం దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను కనికరించు, నన్ను దర్శించు, నన్ను దీవించు అని నేను అడగగలమా? ప్రార్థన చేయడానికి మనల్ని ప్రోత్సాహపరిచేటువంటి రెండో విషయం ఏమంటే ఉత్తమ ప్రవేశం. మనకి ద బెస్ట్ ఫాదర్, వీ హ్యావ్ ద బెస్ట్ ఫాదర్ అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ వే, బెస్ట్ యాక్సెస్ టు గో టు హిమ్. అంత మాత్రమే కాదు, మూడవదిగా లేఖన భాగాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలు. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాల్లో పాత నిబంధనలో ఉన్న యాజకుల గురించి మాట్లాడుతూ, వారు ఆయుష్ అయిపోగానే వారు చనిపోతారు. వారి ఎల్లకాలము ఉండడానికి అవకాశం లేదు. వారు ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయాలి అంటే వారు బ్రతుకున్నంత వరకే చేయగలరు. అందుకనే ఒక యాజకుడు తర్వాత మరొక యాజకుడు అలాగ వస్తూ ఉండేవారు. కానీ యేసయ్య గురించి మాట్లాడుతూ, ఈయన నిరంతరము జీవిస్తున్నాడు, ఎందుకంటే ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఆసీనుడై ఉండి ఏం చేస్తున్నాడు? తన దగ్గరకు వచ్చేటువంటి, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున ఆయన విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మూడవది మనం ప్రార్థించడానికి మనల్ని ప్రోత్సాహపరిచే మూడో విషయం ఏమంటే, వీ హ్యావ్ ద బెస్ట్ రికమెండేషన్. హల్లెలూయా. మనకి ఉత్తమ సిఫార్సు ఉన్నది. నీవు నేను ప్రార్థనలో, మనకి పరలోకమందున్న తండ్రి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి మార్గం తెరవబడింది. నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు తండ్రి ఆమెను అనడానికి పక్కనే యేసయ్య ఉండి, తండ్రి ఇతడు మన యందు నమ్మిక ఉంచినవాడు, ఎంతో భారంతో ప్రార్థిస్తున్నాడు, అక్కర్లో ఉన్నాడు, అతనికి అత్యవసరము, నువ్వు తప్పకుండా చేయాలని మన పక్షమున తాను రికమెండ్ చేసేటువంటి వాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు కొన్ని పనులకి ఆయా రికమెండేషన్లు కావాలి. కొన్నిసార్లు వారి రికమెండేషన్లు కూడా పనిచేయవు. పెద్ద పెద్ద వాళ్ళ రికమెండేషన్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం, అయినా కూడా వారి పనిచేయవు. వారి రికమెండేషన్ల ద్వారా మనకు ఎలాంటి లాభం ఉండదు. కొన్నిసార్లు వారి రికమెండేషన్ చేసినా కూడా మన కార్యాలు జరిగినప్పుడు చాలా డీలా పడుతూ ఉంటాం. కానీ నీవు పరలోకపు తండ్రి దగ్గరికి అవసరతతో నువ్వు ఆ మార్గం గుండా వెళ్ళి ప్రార్థన చేస్తే నువ్వు ఎన్నడే కానీ భయపడే పని లేదు. ఎందుకోసమంటే హిజ్ రికమెండేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఆయన ఇవ్వాలి అన్నాడంటే తండ్రి ఇస్తాడు. అంతగా ప్రార్థన చేసేవాడు. చూడండి, అందుకనే వీ హ్యావ్ ద బెస్ట్ రికమెండేషన్. ఆయన ఎవరంటే మన ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడైనటువంటి యేసు మన పక్షమున తండ్రికి నీకు మధ్య ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన తండ్రికి ప్రజలకి మధ్య ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. తన ప్రజలు దీవించబడాలని, తన ప్రజల పక్షమున ఎవరైతే ప్రార్థించడానికి వస్తున్నారో వారి పక్షమున ఆయన రికమెండ్ చేస్తూ అడుగుతూ ఉన్నాడు. అయితే ఈ ప్రధాన యాజకుని గురించి మనం ప్రాముఖ్యంగా 3 విషయాలు తెలుసుకోవాలి. ఏమంటే, మొట్టమొదటిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును నైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హీ ఈజ్ ఫిట్ ఫర్ అస్. ఆయన మనకు సరిపోయేటువంటి యాజకుడు. ఆయన మనకంటే శ్రేష్ఠుడు, కానీ మనకు సరిపోయినటువంటి వాడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరనటువంటి వాడు. తండ్రి ఎందుకు ఆ రికమెండేషన్ అంత స్ట్రాంగ్గా తీసుకుంటున్నాడు తెలుసా? ఈ లోకంలో నరుడిగా జన్మించి ఏ పాపము చేయకుండా తను తాను కాపాడుకుంటూ నిష్కల్మషంగా ఉంటూ, నిర్దోషిగా పవిత్రంగా ఉంటూ, పాపులతో కలవకుండా ప్రత్యేకంగా ఉండి తండ్రి దగ్గరికి వెళ్ళిన మొట్టమొదటి నరుడు యేసయ్యే. అందుకనే తండ్రి చూచి ఆ కుమారుడు అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నాను. తండ్రి ఒకరిని బట్టి ఆనందించాడంటే ఖచ్చితంగా ఆయన ఏది అడిగితే అది ఇస్తాడు. మనల్ని బట్టి ఆనందించడానికి మనలో చాలా లోపాలు కనబడుతున్నాయి. చాలాసార్లు తప్పిపోతూ ఉన్నాం. మనము చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. మంచిగా ఉండాలనుకున్నాం, ఉండలేకపోతున్నాం. భక్తిగా జీవించాలనుకుంటున్నాం, జీవించలేకపోతున్నాం. అయినా కూడా అధైర్యపడద్దు. మనము ఇలాంటి బలహీనతలో కలిగిన మనము ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ పరలోకమందున్నటువంటి మన ప్రధాన యాజకుడు
ఆయన మన పక్షమున రికమెండ్ చేస్తున్నాడు. అయ్యా వీరు మన బిడ్డలే, వీరు మనవారే, మన యందు నమ్మిక ఉంచిన వారే అనగానే ఆ యేసయ్య అడగానే ఇక తండ్రి కాదని లేడు. కాబట్టి ఆ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, ఖచ్చితంగా నీకు నాకు చాలినటువంటి వాడు. ఆయన అడిగితే నీకు నాకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయగలవా? అంత మాత్రమే కాదు, ఆ ప్రధాన యాజకుడు గురించి తెలుసుకోవాల్సిన రెండో సంగతి 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయం మన వలనే శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇక్కడ అంటున్నాడు, ఆయన మనలాగే శోధించబడ్డాడు, మనతో సహానుభవం లేనివాడు కాడు. కానీ దేవుని బిడ్డలారా, మనము ఏ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తున్నామో, మనం ఏ ప్రధాన యాజకుని యొక్క రికమెండేషన్ కోరుతున్నామో, ఆ యాజకునికి నీ బాధ అంతా తెలుసు. ఎందుకోసమంటే ఆయన అదే నొప్పి గుండా వచ్చాడు, అదే బాధ గుండా వచ్చాడు, అదే శ్రమ గుండా వచ్చాడు. ఆయన పొందని శ్రమ ఏది లేదు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో కన్నీళ్లతో మహారోదనముతో ఆయన ఎన్నో శ్రమలను అనుభవిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, నా శ్రమ ఆయనకేం తెలుసులే, ప్రభువా నా బాధ నీకేం తెలుసులే అంటావు. అయ్యా నా నొప్పి నీకేం తెలుసులే అంటావు. నేను పడుతున్న వేదన నీకేం తెలుసులే అంటావు. దేవుని బిడ్డలారా, ఆయన ఏమి ఆ వేదన పడకుండా చక్కగా వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన కూర్చోలేదు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు అన్ని రకాల శ్రమలను అనుభవించి పరలోకమందున్నాడు. ఇప్పుడు ఆయన నొప్పి నీకు తెలుసు. కాబట్టి మన నొప్పి తెలిసిన వాని దగ్గరికి వెళ్ళేది మంచిదా? మన నొప్పి తెలియని వాని దగ్గరికి వెళ్ళేది మంచిదా? మన నొప్పి తెలియనివాడు మనల్ని హేళన చేస్తాడు, మన బాధ తెలియనివాడు మనల్ని తక్కువ చూస్తాడు, మన యొక్క శ్రమ ఎరిగినవాడు మనల్ని అవహేళన చేస్తాడు. కానీ మన బాధను ఎరిగినవాడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన నీ బాధను ఎరిగినవాడు. ఎందుకోసమంటే ఆయన కూడా అనుభవించాడు. అంత మాత్రమే కాదు, ఆయన గురించి రాయబడిన మరొక మాట, ఆ ప్రధాన యాజకుడి గురించి తెలుసుకోవాల్సిన మరొక సంగతి 10వ అధ్యాయము 21వ వచనం. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిపైన ఆయనే యాజకుడు. ఖచ్చితంగా నువ్వు ఆయన ద్వారానే వెళ్ళాలి. తండ్రి ఇంట్లో నుంచి ఏ ఆశీర్వాదం రావాలన్నా ఖచ్చితంగా ఆయన ద్వారానే రావాలి. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పోతిఫర్ ఇంట్లో నుంచి ఏది బయటికి రావాలన్నా యోసేపు అనుమతించాల్సిందే. అలాగే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి యొద్ద నుంచి నీకు స్వస్థత కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, నీకు ఆర్థికపరమైన దీవెనలు కావాలన్నా, అలాగే నీకు నెమ్మది కావాలన్నా, సమాధానం కావాలన్నా, నీకు ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం కావాలన్నా ఆ యేసే ద్వారానే రావాల్సింది, లేకపోతే నీకు రాదు. కాబట్టి అలాంటి యాజకుడిని మనం కలిగి ఉన్నాం. అలాంటి యాజకుడు మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు ఈరోజు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మనకు రికమెండ్ చేస్తున్నాడు. యూ హ్యావ్ ద బెస్ట్ రికమెండేషన్. దేవుని బిడ్డలారా, ఉత్తమ సిఫార్సు ఉన్నది. చూడండి, నువ్వు ప్రార్థించడానికి ఉత్తమ తండ్రి నాడు, నువ్వు ప్రార్థించడానికి ఉత్తమ ప్రవేశం ఉన్నది, ఉత్తమ మార్గము. అలాగే నువ్వు ప్రార్థించినట్లుగా నీకు ఉత్తమ సిఫార్సు, ద బెస్ట్ రికమెండేషన్. యూ హ్యావ్ ద బెస్ట్ ఫాదర్, యూ హ్యావ్ ద బెస్ట్ యాక్సెస్ అండ్ యూ హ్యావ్ ద బెస్ట్ రికమెండేషన్. ప్రార్థించగలవా? చివరిగా లేఖన భాగాన్ని చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యేసు ప్రభు తాను శిష్యులతో తాను వెళ్ళిపోతున్నాడు కనుక వారిని బలపరుస్తూ, మీరు కలవరపడద్దు, మీరు నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి, ధైర్యంగా ఉండండి, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను ఖచ్చితంగా అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నేను మరలా వస్తానని చెప్తూ తాను అంటూ ఉన్నాడు, మీరు నా నామమున ఇంతవరకు ఏది అడగలేదు, మీరు నా నామమున ఏది అడిగినా దానిని నేను చేస్తాను. హల్లెలూయా. చివరిగా వీ హ్యావ్ ద బెస్ట్ గ్యారంటీ. ఉత్తమ హామీ మనకున్నది. చూడండి, ఏదైనా వస్తువు కొన్నప్పుడు మనము గ్యారంటీ కొరకు, వారంటీ కొరకు అడుగుతాం కదా. గ్యారంటీ అయినా, గ్యారంటీ ఉండి వారంటీ ఎంతవరకు అంటే ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల? నీకు ఉత్తమ గ్యారంటీ ఉంది. ఎన్ని సంవత్సరాలు? చనిపోయేంత వరకు. భయపడే పనే లేదు, భయపడే పనే లేదు. దేవుని బిడ్డలారా, యేసయ్య అన్నాడు, మీరు నా నామమున అడగండి. ఈనాడు మనం సెల్ ఫోన్స్ వాడేటప్పుడు అందరూ పాస్వర్డ్లు పెట్టేసుకుంటారు.
నెంబర్ లాక్ ఉంటుంది, లేకపోతే ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది, రకరకాల లాక్స్ వచ్చేసాయి. ఇప్పుడు కొన్నిసార్లు మనము బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ చేయాలంటే మనము వాటిని చేసేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది కదా. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి కూడా యూ హ్యావ్ ఎ బెస్ట్ పాస్వర్డ్. ఏంటో తెలుసా పాస్వర్డ్? JESUS. ఇట్ ఈస్ ద బెస్ట్ పాస్వర్డ్. ఇంకా ఆ పాస్వర్డ్ అది నీకు భయం ఎందుకు? పరలోకమందు ఉన్నటువంటి ఆశీర్వాదాలని నువ్వు పొందుకోవడానికి ఆ పాస్వర్డ్ని ఉపయోగించు. ఆ నామములో నువ్వు ప్రార్థన చేయి, ఆ నామములో నువ్వు అడుగు, ఆ నామములో నీవు అడిగితే ఖచ్చితంగా తండ్రి ఇస్తాడు. అందుకే కదా 16వ అధ్యాయంలో కూడా యోహాను సువార్త 16వ అధ్యాయము 23-24 వచనాల్లో, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రి నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణ అగునట్లు అడుగుడి మీకు దొరుకును. దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన నామములో అడిగితే ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. నా నామమును మీరు అడగలేదు కదా, ఇప్పుడు అడిగి చూడండి. యేసు అనే నామాన్ని అడిగి చూడు. చాలాసార్లు కొంతమంది ఊరికే ఆ యేసు అనే నామాన్ని పక్కన పెట్టేస్తారు. అడుగుచున్నాను తండ్రి అంటారు. ఊరికే అడుగుచున్నాను తండ్రి కాదు. యేసు అనే పాస్వర్డ్ లేకపోతే నీకు రాదు. యేసు అనే నామాన్ని ఉపయోగించకపోతే నీకు జవాబు రాదు. అందుకనే నువ్వు అవసరతలు మర్చిపోయినా పర్లేదు, కానీ యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అని అనడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకోసమంటే ఆ నామము తండ్రి చెవిలో పడితే నీకు దీవెన వస్తుంది. ఆ నామము తండ్రి చెవిలో పడితేనే నీ యొక్క ప్రార్థనకు జవాబు వస్తుంది. ఆ నామము యేసు అనే నామం వినబడకపోతే నీకు జవాబు రానే రాదు. ఎందుకు ఆ నామంలో నేను ప్రార్థన చేయాలి? నీకు బహుశా డౌట్ రావచ్చు. ఎందుకో తెలుసా? ఆ నామంకున్న 3 ప్రత్యేకతలు చెప్తాను. మొట్టమొదటిగా లేఖన భాగాన్ని చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, అందుచేతను పరలోకమందు ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమును వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. మొట్టమొదటిగా ఆయన నామములో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన నామనుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ నామము అన్ని నామముల కంటే హెచ్చైన నామం. ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్, ద హయ్యెస్ట్ నేమ్. ఇక దానికంటే మించిన నామం లేదు. ఈనాడు నువ్వు ఏ పేరు చెప్తే గొప్ప అనుకుంటావో, ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని చెప్తే అది గొప్ప నామం అనుకుంటున్నామేమో. ఆ నామం కంటే పైన ఉన్న నామం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ నామము ఉన్నతమైన నామము. ఆ నామములోనే నీకు జవాబు వస్తుంది. ఆ నామములోనే నీకు ప్రార్థన ఆలకించబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ నామములో ఉన్న ప్రత్యేకత 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇక్కడ యేసు అన్నాడు తన శిష్యుల దగ్గరకు వచ్చి, భూమి మీద పరలోకములో నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటే నాకు మొత్తం అధికారం ఇవ్వబడింది. దేవుని బిడ్డలారా, ద నేమ్ ఆఫ్ జీసస్ హ్యాస్ అథారిటీ. ద నేమ్ ఆఫ్ జీసస్ ఈజ్ ద హయ్యెస్ట్ నేమ్. ద నేమ్ ఆఫ్ జీసస్ హ్యాస్ అథారిటీ. ఆ నామములో అధికారం ఉన్నది. అధికారం చాలా శక్తి కలిగినది. నీ పేరు నా పేరు చెప్తే ఏది జరగదు, ఒక అధికారి పేరు చెప్తే జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన నామములో ఈ పరలోకములైనా భూలోకములైనా సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నామాన్ని ఉపయోగిస్తే నీకు జవాబు వస్తుంది. నువ్వు ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసినా ఆయన నామములో నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆ నామములో ఆశీర్వాదము అనుగ్రహించబడుతుంది. నువ్వు ప్రార్థించగలవా? అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి, ఒక కుంటివాడు దేవాలయం దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు, భిక్షగాడు. పేతురు యోహాన్లు వెళ్తూ ఉంటే వారు పిలిచారు. పిలవగానే ఏమైనా ఇస్తారేమో అని అతడు బాగా తేరి చూస్తూ ఉన్నాడు. తేరి చూస్తే పేతురు అన్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మా దగ్గర ఏమీ లేవు, నీకు ఇవ్వడానికి వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఏముందో తెలుసా? మాకు ఏదైతే ఉన్నదో అదే ఇస్తున్నాం. మా దగ్గర ఏమున్నదో తెలుసా నీకు? మా దగ్గర యేసునామం ఉంది, ఆ యేసునామాన్ని ఇస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వాడు దిగ్గున లేచి నడిచెను. హల్లెలూయా. ద నేమ్ ఆఫ్ జీసస్ హ్యాస్ పవర్ టు హీల్, పవర్ టు డూ గ్రేట్ థింగ్స్.
పవర్ టు చేంజ్ యువర్ సిచ్యువేషన్, పవర్ టు చేంజ్ యువర్ లైఫ్, పవర్ టు చేంజ్ యువర్ నేచర్. ఆయన నామంలో శక్తి నీ పరిస్థితిని మార్చడానికి, నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీ యొక్క స్వభావాన్ని మార్చడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ద నేమ్ ఆఫ్ జీసస్ హ్యాస్ పవర్. ఆయన నామములో శక్తి ఉన్నది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయగలవా? నువ్వు ప్రార్థించగలవా? దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ప్రార్థనా దినాల్లో ఉన్నాం. ఇప్పటికి 12 దినాలు, ఈరోజుతో 12వ దినం. ఇంకా మన ఎదుట 28 దినాలు ఉన్నాయి. ప్రార్థన చేయగలవా నీవు? దేవుని నమ్మిన బిడ్డలుగా మనము ప్రార్థిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని ఎరిగి కూడా, దేవుని నమ్ము కూడా మనం ప్రార్థించిన వారమైతే మనం శోధనలో, సమస్యల్లో పడతాం. ప్రార్థించేవాడు సమస్యలను అధిగమిస్తాడు. ప్రార్థన చేయనివాడు సమస్యలోనికి ఇంకా కూరుకుని పోతాడు, ఊబిలోనికి వెళ్ళినట్లుగా వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రార్థించేవాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాడు, దీవించబడుతూ ఉంటాడు. అయ్యా, నాకు ప్రార్థన తెలియదు, ప్రార్థించాలని మనస్సు రావట్లేదు, కానీ ఈరోజు నువ్వు ప్రార్థించినట్లుగా 4 ప్రోత్సాహకాలు మీకు చెప్పాను. యూ హ్యావ్ ద బెస్ట్ ఫాదర్, నీకు ఉత్తమ తండ్రి ఉన్నాడు. యూ హ్యావ్ ద బెస్ట్ యాక్సెస్, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఉత్తమ ప్రవేశం ఉన్నది, మార్గం ఉన్నది. యూ హ్యావ్ ద బెస్ట్ రికమెండేషన్, నీకు ఉత్తమమైనటువంటి సిఫార్సు ఉన్నది. ఇక ఆ రికమెండేషన్ తిరగలేదు. ఖచ్చితంగా నీకు జవాబు, ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం కలగాల్సిందే. అండ్ లాస్ట్లీ యూ హ్యావ్ ద బెస్ట్ గ్యారంటీ, ఉత్తమ హామీ ఉన్నది. ఇక నువ్వేమాత్రం కూడా భయపడే పని లేదు. దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తూ ఉన్నావా? దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎదురు చూడంతే చాలు. ఆయన నామంలో నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా అది రావాల్సిందే. ఆయన నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది జరగాల్సిందే. దేవుడు చేయకుండా ఉండేవాడు కాదు. కాబట్టి ఇంతవరకు నువ్వు ప్రార్థించకపోతే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండు. ఒకసారి డిఎల్ మూడీ అనే భక్తుడు తన తల్లి తన కొరకు ప్రార్థిస్తూ ఉంది. అతడు నమ్ముకోలేదు. అప్పటికి వారి దేశంలో యుద్ధం జరుగుతూ ఉన్నది. అతను అన్నాడు, ఈ యుద్ధం అయిపోయేలోపు నేను క్రైస్తవుడిగా మారితే సరి, లేకపోతే నేను ఈ ప్రాంతం నుంచి వేరే ఊరికి ఉద్యోగం కోసం వెళ్తున్నాను అన్నాడు. అంటేనే ఇక వాళ్ళ తల్లి అదే పనిగా ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నది, మారాలని. అయితే ఆ నెల దినాలు, అంటే యుద్ధం జరిగేంత కాలము మారలేదు. యుద్ధం అయిపోయింది, ఇక మారలేదు కదా, ఇక బయలుదేరాడు తాను వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి. వాళ్ళమ్మ వెళ్ళేటప్పుడు ఆ డిఎల్ మూడీతో అంది, మీ నాన్న వెళ్ళిపోయేటప్పుడు నాకు ఇది ఇచ్చాడు, అదే నేను నీకు ఇస్తున్నానని చెప్పింది. ఏంటంటే ఒక బైబిలు, ఒక వాచ్, వాళ్ళ నాన్నగారు వాచ్ ఇచ్చి ఆ తల్లి అన్నది, ప్రతిరోజు 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలు నేను నీ కొరకు ప్రార్థిస్తానని చెప్పింది. చెప్పగానే తాను అవి తీసుకొని, ఇష్టం లేదు కానీ తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తల్లి ఇచ్చింది కదా, తల్లి ఇచ్చింది. ఇప్పుడు తాను పనిచేసే చోటుకి వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కరెక్ట్గా అప్పుడు తాను వెళ్ళేటప్పటికి సమయం 12 అయింది. 12 అవ్వగానే తన జ్ఞాపకం వచ్చిన సంగతి ఏమంటే, తన తల్లి తన కొరకు ప్రార్థిస్తూ ఉన్నది. ఆ మాట తనకు తెలియగానే తాను అక్కడ ఉన్నటువంటి అధికారిని, ఒక్క 5 minutes నాకు సమయం కావాలని చెప్పి పక్కకు వెళ్ళి మోకరించి కన్నీరు కార్చి ఏడ్చి ప్రభువుని అంగీకరించాడు. నేను మారను, నేను ప్రార్థించను అన్న డిఎల్ మూడీ మారి సేవకు సమర్పించుకుని గొప్ప పరిచర్య చేశాడు. నాకు ప్రార్థన రాదు, నేను ప్రార్థించను, నేను ఎందుకు ప్రార్థించాలి అనే నీవు ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థిస్తే నీ జీవితం మారుతుంది. నువ్వు ప్రార్థిస్తే ఆశీర్వాదం కలుగుతుంది. నువ్వు ప్రార్థించకపోతే ఏది కూడా ఉండదు. అయ్యా, నేను ప్రార్థించడానికి ఏంటి నాకు అని నువ్వు అడుగుతున్నావా? నువ్వు ప్రార్థించడానికి, నిన్ను ప్రోత్సాహపరచడానికి నీకు ఉత్తమ తండ్రి ఉన్నాడు. భూలోకంలో తండ్రి లాంటి వాడు కాదు ఆయన. ఆయన ఉత్తమ తండ్రి, నిన్ను గూర్చిన ఎరిగిన తండ్రి, నీకు ధారాళంగా ఇవ్వగలిగిన తండ్రి. అంతేకాదు, నీకు ఉత్తమ ప్రవేశం ఉన్నది, ఉత్తమ మార్గం ఉన్నది. అన్ని నిర్బంధంలో ఉన్నా నువ్వు ఖచ్చితంగా వెళ్ళగలవు. నువ్వు చెరసాల్లో ఉన్నా, నిర్బంధంలో ఉన్నా నువ్వు ప్రార్థన చేయగలవు. అర్ధరాత్రి అయినా సరే నువ్వు ప్రార్థన చేయగలవు. ఉత్తమ ప్రవేశం అది చాలామందికి లేదు. మూడవది, నీకు ఉత్తమ రికమెండేషన్ ఉంది. యేసయ్య కంటే మంచి రికమెండేషన్, గొప్ప ప్రధాన యాజకుడు మనకెవరికి కూడా లేరు. ఆయన లాంటి యాజకుడు మరెవ్వరికి కూడా లేడు. ఆయన అడిగితే ఖచ్చితంగా అనుగ్రహించబడాల్సిందే. ఎందుకోసమంటే ఆయన పవిత్రంగా జీవించి తండ్రిని ఆనందింపజేసిన వాడు, మనతో పాటు శ్రమను ఎరిగినటువంటి వాడు, మనతో సహానుభవం కలిగిన వాడు. అంతేకాదు, ఆయన తండ్రి ఇంటిపైన ఇన్ఛార్జ్, ఆయన ద్వారానే రావాల్సింది. అంతేకాదు, చివరిగా నీకు యూ హ్యావ్ ద బెస్ట్ గ్యారంటీ, ఉత్తమ హామీ ఉన్నది.
అదేంటంటే జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు అనే నామం. నువ్వు ప్రార్థించడానికి పాస్వర్డ్ అదే, JESUS. ఆ పాస్వర్డ్ని నువ్వు కొట్టి చూడు, ఖచ్చితంగా నీకు జవాబు వస్తుంది. యేసు అనే నామాన్ని ఉపయోగించకపోతే నీకు జవాబు రాదు. ఎందుకోసమంటే యేసు అనే నామం అన్ని నామములను కట్టి హెచ్చైనది. యేసు అనే నామంలో అధికారం ఉన్నది. యేసు అనే నామంలో శక్తి ఉన్నది. నీ జీవితాన్ని, నీ పరిస్థితులను, నీ కష్టాలను, నీకున్న అనారోగ్యాన్ని తీసివేయడానికి శక్తి ఉన్నది. హెడ్ హ్యాస్ పవర్, గొప్ప శక్తి ఉన్నది. కాబట్టి ప్రార్థించగలవా? తల వంచి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనందరం కూడా మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ జాలరు చెప్పినట్లుగా 15 సంవత్సరాలు నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు అంటున్నావా? నువ్వు ప్రార్థించి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు దేవుని పాదముల యొద్ద మోకరించి ఎన్ని నెలలయ్యింది? దేవుని పాదముల యొద్ద మొరపెట్టి ఎన్ని రోజులైంది? పురుషులారా, యవనస్తులారా, మీ పాదములు యేసు నామం ఎదుట వంగి, అయ్యా ఇది నాకు దయచేయని ఎన్ని రోజులైంది అడిగి? నిర్బంధంలో ఉన్నావు, సమయాన్ని బాగా వెలబుస్తూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఇది ప్రార్థించడానికి సమయం. ప్రార్థించేవాడు సమస్యలను అధిగమించుకుంటూ ఆశీర్వాదంలోనికి వెళ్తాడు. ప్రార్థించిన వాడు దినదినము కూడా ఊబిలోనికి వెళ్ళిపోతుంటాడు, సమస్యల్లో కూరుకుపోతూ ఉంటాడు. ఈరోజు బాగుండొచ్చు, కానీ నువ్వు నెమ్మదిగా కిందకు వెళ్ళిపోతూ ఉంటావు. కాబట్టి ప్రార్థన చేయగలవా? నువ్వు ప్రార్థించడానికి ఈరోజు 4 ప్రోత్సాహాలు నీ ఎదుట పెట్టాను. ద బెస్ట్ ఫాదర్, ద బెస్ట్ యాక్సెస్, ద బెస్ట్ రికమెండేషన్, ద బెస్ట్ గ్యారంటీ. ప్రార్థన చేయి. ఊరికే నా మాటలు వినడం కాదు, ఈరోజు నిజంగా ప్రార్థన చేయి. తండ్రిని అడుగు. అందరం ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా, మీలో ఎవరైనా ఇంతవరకు ప్రార్థించకుండా, ఇన్నాళ్ళు ప్రార్థన చేయకుండా సమయాన్ని గడిపేశారేమో, అయ్యా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ప్రార్థనకు అప్పగించుకుంటున్నాను అనేవారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. హల్లెలూయా. సిగ్గుపడద్దు. ప్రార్థన చేయడానికి సిగ్గుపడితే శోధనల్లో, శ్రమల్లో నీ జీవితం ఉంటుంది. ప్రార్థించేవాడవైతే నువ్వు బయటపడతావు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవా, ఈ సమయంలో ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నేను ఎందుకు ప్రార్థించాలో, నేను మోకరించేటట్లుగా ప్రార్థించేటట్లుగా నాకు అనుగ్రహించబడిన 4 ప్రోత్సాహకాల గురించి విన్నాను. అయ్యా, నేను చాలా సమయాన్ని పోగొట్టుకున్నాను, కానీ ఈరోజు నాతో మాట్లాడావు. ఈరోజు నేను ప్రార్థనకు అప్పగించుకుంటూ ఉన్నాను. దేవా, ఈరోజు ఎవరైతే నీ సన్నిధానంలో ప్రార్థనకు అప్పగించుకోవడానికి తమ చేతులను, తమ తీర్మానాన్ని తెలిపారో, యేసు నామములో వారిని దీవిస్తున్నాం. నీ ప్రార్థన ఆత్మచేత నింపండి. ఇది మొదలుకొని నీ ఆశీర్వాదం దయచేయండి. ప్రతి దినము నీ పాదముల యొద్ద ప్రార్థించేవారుగా ఉంచండి. ప్రార్థన ద్వారా వారి జీవితాల గొప్ప కార్యాలు చేయండి. తండ్రి, మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మా జీవితాలను దీవిస్తున్నందుకు వందనాలు. మరొకసారి చేతులెత్తిన నీ బిడ్డలను, సహోదరి సహోదరులను, మా సంఘములను మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ మాతో మాట్లాడినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అలాగే మనందరం కూడా మనము ప్రభు బల్లలోనికి వెళ్దాం. అలాగే మనం ప్రార్థిస్తాం. ప్రార్థన, ఇన్నాళ్ళు ప్రార్థన చేయవారు దేవుని దగ్గర మొరపెట్టండి, కన్నీరు కార్చండి, దేవుని అడగండి. దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్మి ఆయన బలలో పాలు పొందే నీవు ప్రార్థన చేయని వాడుగా ఉంటున్నావా? ప్రార్థన చేయకుండా ఆయన ఏ కార్యము నీ జీవితంలో చేయలేడు కదా. అందరం కూడా నోరు తెరిచి ప్రతి ఒక్కరు మన ప్రభు బలకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అందరూ ప్రతి ఒక్కరం కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ నోరు తెరవండి. ప్రతి ఒక్కరు, యవనస్తులు, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనందరం కూడా ప్రభు బల్లలోనికి మనము ప్రవేశించబోతున్నాం కనుక మన హృదయాలను మనం సరి చేసుకుంటూ మనందరం కూడా మరొకసారి దేవుని పాదముల యొద్ద మన జీవితాలను అప్పగించుకుందాము. దేవుని బిడ్డలారా, ప్రభుతో ఉన్న మన సంబంధాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందామా? దేవునితో ఉన్న సంబంధాన్ని ఆటంకపరిచే ప్రతి తప్పిదాన్ని, ప్రతి బలహీనతను ఈ దినము మనం ఒప్పుకుందాం. దేవుని దగ్గర మనము ధైర్యముగా ఒప్పుకుందాం. మన దేవుడు కృపగలిగినవాడు, మన దేవుడు నీతిమంతుడు, క్షమించువాడు, ఆయన దయదల్చువాడు గనుక మనందరం కూడా ఎవరికి వారము అలాగే ప్రతి ఒక్కరం కూడా మన జీవితాలను సరి చేసుకుందాం. దేవుని ఎడల మనము వ్యతిరేకముగా ఉన్నవారమైతే, దేవునితో మనము సరైనటువంటి సహవాసము లేని వారమైతే
మనందరం కూడా ఈ దినము దేవుని ఎదుట పశ్చాత్తాపడదాం. మనందరం కూడా ఒప్పుకుంటూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాము. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా. ప్రతి ఒక్కరు నోర్లు తెరవండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలారా, ఈ బల్ల మనము దేవునితో సరిచేయబడటానికి, మన జీవితాలను పరీక్ష చేసుకోవడానికి మనకి మంచి అవకాశం ఇస్తూ ఉన్నది కదా. కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరు నోర్లు తెరవండి. దేవునితో మనల్ని మరింతగా దేవునితో మనం మాట్లాడుతూ మరింతగా ఆయనతో ఉన్న సంబంధాన్ని మనం బలపరుచుకుంటూ మనము దేవునిలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేస్తాము. ప్రతి ఒక్కరం కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను. ఈ సమయంలో మన ఎదుట ఉంచబడినటువంటి ఆయన శరీరము, ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ద్రాక్షస్సును మనందరం కూడా చేతిలోనికి తీసుకుందాం. హల్లెలూయా. అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయన శరీరమునకు సాదృశ్యం రొట్టెను చేతిలోకి తీసుకునండి. అలాగే ఆయన రక్తమునకు సాదృశ్యం ఉన్న ద్రాక్షస్సును అందరూ కూడా చేతిలోకి తీసుకునండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకనే మన కొరకు ప్రాణం పెట్టాడు. తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. తన రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చాడు గనుక మనందరము కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ప్రభుని స్తుతిద్దాము. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి. యేసయ్యా, నా కొరకు, నా పాపముల కొరకు కలువరి సిలువలో నువ్వు మరణించినందుకు వందనాలు. నేను ఒకప్పుడు నీకు దూరముగా ఉన్నాను, నిన్ను వ్యతిరేకించాను. అయినను కూడా నువ్వు నన్ను ప్రేమించావు, నాకు కనపరుచుకున్నావు. నా పాపముల కొరకు, నా తప్పిదముల కొరకు నువ్వు మరణించావు. నేను చేసినటువంటి పాపముల కొరకై నీ శరీరమును నలుగొట్టుకుని ఉన్నావు. భూమి చాళ్ళుగా దున్నబడినట్లుగా దున్నబడినది. నీ చివరి బొట్టు వరకు నీ రక్తాన్ని కార్చావు. చివరి బొట్టు వరకు నీ రక్తాన్ని నా కోసము కార్చినందుకు వందనాలు. నీ రక్తము ద్వారా నా పాపములన్నిటినీ, నా తప్పిదములన్నిటినీ తుడిచివేసినందుకు, కడిగి వేసినందుకు వందనాలు. ఈరోజు నేను ఏమై ఉన్నానో అది నీవు నా ఎడల చూపిన కృప. అందుకనే నీ శరీరమును బట్టి, నీ రక్తమును బట్టి నీకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాను. నీ బలలో చేవేస్తూ ఉండగా నీవే నీ ఆశీర్వాదముతో నన్ను నింపమని, నీ కొరకు మరింతగా నేను జీవిస్తూ నీ స్వారూప్యములోనికి
మలచబడినట్లుగా సహాయము చేయమని యేసు నామములో ఈ స్తుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం కూడా ఆయన శరీరమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టెను అందరము భుజిస్తాం. భుజించండి. అలాగే ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసమును అందరూ సేవించండి. అందరం కూడా ప్రభు బలను బట్టి దేవుని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ మన చేతులు పైకెత్తి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం. దేవుని బిడ్డలారా, ఇలాంటి వాని కొరకు, మనలాంటి వాని కొరకు, మనలాంటి వారి కొరకు యేసయ్య మరణించాడు కదా. అంత మాత్రమే కాకుండా ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందే అవకాశాన్ని ఇచ్చాడు కదా. మనందరం నోళ్ళు తెరిచి మన చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో సంఘముగా, నీ బిడలముగా మేమందరమును నీ పరిశుద్ధమైన బలలో పాలు పొందే అవకాశాన్ని మీరు మాకిచ్చారు. ఏక హృదయాలతో మేము మరొకసారి మా ఎడలను చూపిన ప్రేమను, నీ శిలువ త్యాగాన్ని మేము జ్ఞాపం చేసుకుంటూ మా జీవితాలను నీకు అర్పించుకుంటూ నీ శరీరములో, నీ రక్తంలో పాలు పొందాం. పాలు పొందిన ప్రతి బిడ్డను దీవించండి, దైవాశీర్వాదం చేత నింపండి. ఇంకా దూరముగా ఉన్న వారిని దర్శించండి నాయన. దేవ, ఇంకా ఈ పరిశుద్ధమైన బలలో పాలు పంపులు లేనివారు ఎంతోమంది బయట ఉన్నారు. దేవా, వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మేము వారికి సువార్త ప్రకటించి నిన్ను గూర్చి తెలియజేసేటప్పుడు వారు రక్షించబడినట్లుగా వారి కన్నులు వెలిగించండి. వారును కూడా ఈ కుటుంబంలో చేర్చబడి నీ బలలో పాలు పొందుదురుగాక. దేవా, మా చుట్టూ ఉన్న ప్రాంతాల గురించిన భారము మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దివ్యమైన ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించండి. దేవా, ఈరోజు బలలో పాలు పొందిన మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మచేత నింపి దేవా, మరింతగా నీ కొరకు సాక్షులుగా నిలపండి. నువ్వు చేసిన ఈ మంచి కార్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమను నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో కొన్ని అనౌన్స్మెంట్స్ విందాము. మనకి జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు 40 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీలో చాలామంది ప్రార్థనలో పాలు పొందుతూ ఉన్నారు. ఉదయం 5 నుంచి 6 వరకు కాన్ఫరెన్స్ కాల్లో, 11 నుంచి 1 గంట వరకు జూము మరియు కాన్ఫరెన్స్ కాల్లో, అలాగే సాయంకాలము 6:30 నుంచి 8:30 వరకు జూము కాన్ఫరెన్స్ కాల్లో కలిసి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మనతో పాటు మన అసెంబ్లీస్ ఆఫ్ సంఘాల్లో భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాల్లో ఉన్న సంఘాలు ప్రార్థిస్తూ ఉన్నాయి. మీరు కూడా పాలు పొందుతూ ప్రార్థిస్తున్నందుకు వందనాలు. ఇంకా ఎవరైనా ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందకపోతే ఈ ఉపవాస ప్రార్థనలో మీరు కూడా పాలు పొందండి. మన సంఘంలో ప్రతి కుటుంబం కొరకు, ప్రతి అవసరత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. తప్పకుండా మీరందరూ కూడా పాలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మన ఎదుట 28 రోజులు ఉన్నవి కాబట్టి ఈ దినాలను మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మీకున్న ప్రత్యేకమైన అవసరతలను మాకు తెలియచేయండి. మీ కొరకు ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తాము. అలాగే కొత్తగా ఈ ఆరాధనలో పాలు పొందేవారు ఎవరైనా మీరు ఉంటే మీకందరికీ న్యూ లైఫ్ సంఘం తరపున ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మీకు ఏదైనా ప్రత్యేకమైన అవసరం ఉంటే క్రింద స్క్రోలింగ్లో వచ్చేటువంటి
వాట్సాప్ నంబర్కి మీ అవసరతను తెలియచేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఒకవేళ మీరు మాతో మాట్లాడాలంటే అదే నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ సమయంలో మనందరం కూడా ప్రభుకి కానుకలను సమర్పిస్తాం. మన హృదయపూర్వకమైన కానుకలను, దశంభాగాలను ప్రభువుకి అర్పిస్తాం. మనం అర్పించిన కానుకలను, దశంభాగాలను గూగుల్ పే నెంబర్కి కానీ, ఫోన్పే నెంబర్కి కానీ పంపిస్తాం. దేవుడు తప్పకుండా మిమ్మలను, మీ కుటుంబాలను దీవిస్తాడు. ప్రతి ఒక్కరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ పరిశుద్ధ దినములో నీ బిడ్డలమైన మేమందరమును 3 సంఘాల వారము కలిసి మేము నిన్ను ఆరాధించే అవకాశం మీరు మాకు ఇచ్చారు. ప్రస్తుతానికి మేమందరమును కూడా నిర్బంధంలో ఉన్నాము. అయినా కూడా నిన్ను ఆరాధించుటలో, నిన్ను సేవించుటలో, నీకు ప్రార్థించుటలో మాకు ఎలాంటి నిర్బంధము లేదు. ఎందుకోసమంటే ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చావు. నువ్వు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. ఈరోజు మేము మా ఆరాధన అర్పించాం దేవా. మా హృదయపూర్వకమైన ఆరాధనను మీరు అంగీకరించినందుకు వందనాలు. అలాగే నీ దివ్యమైన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. దేవా, నీ వాక్యము ద్వారా కలిగే ఆశీర్వాదము విన్న నీ బిడ్డలందరి పైనను కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి దేవా. ప్రతి ఒక్కరిని కూడా నీవు ఆత్మచేత నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే ఈ సమయంలో బలహీనుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బలహీనులైన వారిని ముట్టండి. యేసు నామములో వారి దేహంలో ఉన్న ప్రతి బలహీనతను, నొప్పిని గద్దిస్తూ ఉన్నాము. స్వస్థత కలుగునుగాక. నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. అలాగే నాయన, ఈ కరోనా వ్యాధి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. యేసు నామములో ఆ వైరస్ను, దాని ప్రభావాన్ని గద్దిస్తూ ఉన్నాము దేవ. మా సంఘ కుటుంబాలు ఏ ఒక్కరికి కూడా సోకకుండా నీ కాపుదల కంచె ఉంచమని అడుగుతూ ఉన్నాము. ప్రత్యేకంగా మీరు భద్రపరచండి దేవ. మా కుటుంబాల్లో నీ క్షేమాన్ని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవ. నీవే మాకు ఆధారము, కాపాడువాడు నీవు. అలాగే ఈ సమయంలో మా తండ్రి జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు దీవించండి. సంఘముగా ఎంతోమంది కలిసి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం దేవా. మేము చేసే ప్రతి ప్రార్థనకు జవాబిచ్చువాడు నీ ఒక్కడవే దేవా. నీ ఒక్కడవే అద్భుత కార్యాలు చేయవాడు. మాకున్న నిరీక్షణ నీవు నాయనా దేవా. ఈ ప్రార్థనలన్నిటికీ మీరు జవాబులు దయచేయండి. మా సంఘ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు క్రొత్తగా ఆరాధనలో పాలు పొందిన వారిని కూడా మీరు దీవించండి. వారు ఏ అవసరంతో వచ్చారో వారిని మీరు దర్శించి తాకి దేవా, వారి జీవితంలో మేలు చేయమని, ఆ అవసరతను తీర్చమని యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాను. మీరు దీవించండి నాయన. ఇంతవరకు నీ దివ్యమైన సన్నిధి దయచేశారు. మేము సమర్పించిన కానుకలను, దశంభాగాలను దీవించండి దేవా. ఈ కష్ట సమయములో దేవా, నీ బిడలకు దేవా ప్రభువా, వారికి కావలసిన ప్రతి పోషణ దయచేయండి. ఆర్థికంగా బలపరచండి దేవా ప్రభువా. సమృద్ధిని దయచేయండి దేవా. మూయబడిన ప్రతి ద్వారము యేసు నామములో తెరవబడునుగాక. మీరు అద్భుతాలు చేయండి. సమర్పించిన కానుకలను నీ రాజ్యవ్యాప్తిలో వాడుకొనండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఈ దినమంతయు మీరు మాతో ఉండి నీ చిత్త ప్రకారం మీరు మాతో నడిపించి నీ సన్నిధిలో మేము ఆనందించినట్లుగా సహాయం చేస్తున్నందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి మన 3 సంఘాల వారికి, దేవుని పరిశుద్ధులందరికీ జరుగుతున్న ఉపవాస ప్రార్థనలకు తోడయుండి తన చిత్తానుసారముగా నామ మహిమార్థమై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరలా మనం తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు జరుగుతున్న ప్రార్థనలో పాలుపొంది మీరందరూ కూడా దీవించబడాలని కోరుతూ ఉన్నాను.
సెలవు తీసుకుందాం.